వీరైతే నేను సువార్త పక్షమున వాదించుటకు నియమింపబడి ఉన్నానని ఎరిగి ప్రేమతో ప్రకటించుచున్నారు. అయిననేమి మిష చేతనేమి గాని సత్యము చేతనే గాని ఏ విధము చేతనైనను క్రీస్తు ప్రకటింపబడుచున్నాడు. అందుకు నేను సంతోషించుచున్నాను, ఇక ముందుకు సంతోషింతును. మరియు నేను ఏ విషయంలోనూ సిగ్గుపడక ఎప్పటి వలనే ఇప్పుడును పూర్ణ ధైర్యంతో బోధించటం వలన నా బ్రతుకు మూలముగానైనను సరే, చావు మూలముగానైనను సరే, క్రీస్తు నా శరీరమందు గణపరచబడునని నేను మిగులు అపేక్షించుచు నిరీక్షించుచున్న ప్రకారము మీ ప్రార్థనలను యేసుక్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలనను ఆ ప్రకటన నాకు నా రక్షణార్థముగా పరిణమించినని నేను ఎరుగుదును. చాలు. Amen. So in those verses, I think we read a few extra. In those verses, we see that there are two different ways that people can be serving the Lord. మరి ప్రజలు దేవుణ్ణి సేవించడానికి రెండు ప్రాముఖ్యమైన మార్గాలు లేకుంటే ప్రాముఖ్యమైన విధానాలు ఇక్కడ మనం గమనిస్తాం. In verse 15, he says that we can be preaching Christ from envy and strife or from goodwill. మరి 15వ వచనంలో పౌలు మనము దేవుని సువార్తను కక్ష చేతనైనను అతిశయం చేతనైనను మరి కొందరు ప్రకటిస్తున్నారు అని చెప్తున్నాడు. మనము మరి ఎలాంటి మనసు కలిగి ప్రకటిస్తున్నాం అనే విషయాన్ని మరి ఆయన పౌలు అడుగుతున్నాడు. In verse 16 and 17, he says we can be preaching Christ from selfish ambition or from love. మరి మనం 16వ వచనం చెప్తున్నాడు, ప్రేమ కలిగి క్రీస్తును ప్రకటిస్తున్నామా లేక కక్ష కలిగి స్వార్థం కలిగి క్రీస్తును ప్రకటిస్తున్నామని అడుగుతున్నాడు. So the challenge for us is to examine, why am I discipling people? Is it for my own selfish ambition or is it out of love? మరి ఎందుకు నా శిష్యులు ఈ విధంగా చేస్తున్నారు? వాళ్ళు సొంత ప్రయోజనం నిమిత్తమై మరి కక్ష చేత ఈ విధంగా సువార్తను ప్రకటిస్తున్నారు అనే విషయాన్ని పౌలు ఇక్కడ అడుగుతున్నాడు. Sometimes we can be distracted by thinking that what is important is how many people I have in my church. But God's not concerned about how many. God is concerned about why are you doing it and what are they learning. మరి మన సంఘంలో దేవుడు ఎప్పుడు కూడా సంఖ్యను బట్టి సంతోషపడడు. 100 మంది ఉన్నారా, 200 మంది ఉన్నారా, 1,00,000 మంది ఉన్నారా అనే సంఖ్యను బట్టి సంతోషం కాదు. కానీ ఎందుకు మనము ఏము బోధిస్తా ఉన్నాము, వారు విని వారు ఎలా జీవిస్తున్నారు అనే దానిని బట్టే మరి దేవుడు ఆలోచన కలిగి ఉంటాడు. In chapter 2 and verse 3 and 4, 2వ అధ్యాయము 3-4 వచనాలు. Read 2-3. 2-3. కక్ష చేతనైనను వృతాతిశయము చేతనైనను ఏమీయూ చేయక వినయమైన మనస్సు గల వారై ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుకొనుచు మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. ఆమేన్. ఆమేన్. Amen. So we should have one mind, and that mind needs to be the mind of Christ. మరి ఇక్కడ మనము కేవలము ఒకే మనసు, అది క్రీస్తు మనసు కలిగిన వారంగా ఉండాలి. ఆ మనసు కలిగి ప్రకటించాలి అని పౌలు కోరుకుంటున్నాడు. The way we think determines the way we live, the things we do. మనం ఏమి ఆలోచిస్తామో మనం అదే చేస్తాం. He says in verse 3,
It's not about your ambition or your pride. Do nothing through selfish ambition or conceit, but in lowliness of mind, humility, not pride. గర్వం చేత కాక, కక్ష చేత కాక, ప్రేమ కలిగి, దీనత్వాన్ని కలిగి ఉండాలి అని కోరుకుంటున్నాడు. అలాంటి మనసు కలిగి మీరు ఉండాలి అని చెప్తూ ఉన్నాడు. So what is important is not what you are doing, but why are you doing it? నువ్వు ఏం చేస్తున్నావో ప్రాముఖ్యమైనది కాదు, కానీ ఎందుకు చేస్తున్నావు అన్నదే ప్రాముఖ్యమైనది. Are we discipling people so we can have the biggest church? Or are we discipling people because we know that's what the Lord wants us to do? మనము శిష్యులని తయారు చేస్తున్నాం ఎందుకు? మన సంఘము పెరగడానికి తయారు చేస్తున్నామా, లేకంటే యేసుక్రీస్తు ప్రభు ఇదిగో శిష్యులను తయారు చేసి అనేక చోట్లకు పంపించండి అని చెప్పిన ప్రకారము మనం చేస్తున్నాం అనేది ప్రాముఖ్యమైంది. And now in the next verses, verse 5 down to verse 11, he talks about the mind of Christ, but he doesn't tell you what Christ was thinking. He says what Christ is thinking is seen in what Christ did. He talks about ఇక్కడ మరి ఓకే అని అండర్స్టూడ్. 5వ వచనం నుంచి 11వ వచనం వరకు క్రీస్తు మనస్సును మనం ఇక్కడ గమనిస్తాం. క్రీస్తు ఏదైతే తన మనస్సులో కలిగి ఉన్నాడో దానిని ఆయన చేసే వ్యక్తిగా ఇక్కడ కనిపిస్తున్నాడు. Yeah. So read verses 5 down to 11. 5 నుంచి 11 వచనాల వరకు నేను త్వరగా చదువుతా. సో ఈ వాక్య భాగంతో మనం ముగించబోతాం. పాస్టర్మా వచ్చి చదువు, మనకు కొద్దిగా అర్థాలు కావాలి. 5వ వచనం నుంచి. మీలో ప్రతివాడు తన సొంత కార్యములను మాత్రమే ఇతరులను కార్యములను కూడా చూడవలనని క్రీస్తు యేసు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుట, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయ్యుండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకొనును. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడు తను తాను తగ్గించుకొనెను. అందుచేత పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలును యేసు నామమును వంగునట్లును, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించెను. ఆమేన్. Amen. The way up is down. The Lord descended. He humbled himself. And because of that, God exalted him to his right hand. యేసుక్రీస్తు ప్రభు తను తాను తగ్గించుకున్న కారణం చేత ఆయన పరలోకానికి వెళ్ళిపోయాడు. దేవుడు ఆయనను హెచ్చించాడు. తండ్రి పక్కన ఆయనకి సింహాసనం ఇచ్చాడు. And for us as pastors, what is important is that we be humble, not proud, that we serve people. మరి దేవుని శిష్యులంగా, సేవకులంగా మనము గర్వాన్ని కలిగి ఉండకుండా అదే యేసుక్రీస్తు ప్రభు కలిగిన మనస్సు, దీనత్వాన్ని కలిగి ఉండాలని కోరుకుంటున్నాడు. We must serve people rather than use people. ప్రజలకి సేవ చేసే వారంగా వాడుకోవడం కంటే వారికి సేవ చేసే వారంగా ఉండాలి అని తెలియజేస్తున్నాడు. Now Paul talks about this. He gives examples of people who did this in the rest of this chapter 2. He talks about Timothy and he talks about Epaphroditus. Look at what Timothy did, verse 19 to verse 24.
మరి కొంతమంది తన శిష్యులు ఆ మాదిరిగా చేశారు కాబట్టే పౌలు ఈ విషయాన్ని స్పష్టంగా తెలియచేస్తా ఉన్నాడు. చూడు మరి తిమోతి ఏం చేశాడో ఇక్కడ 11వ వచనం 12వ వచనం నుంచి 19వ వచనం వరకు మనం చూడగలుగుతాం. కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. ఎందుకనగా మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలగజేసుకొనుటకును తన దయా సంకల్పము నెరవేరుటకై మీరు కార్యసిద్ధి కలగజేయవాడు దేవుడే. మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరాపరాధులను నిష్కలంకులను అనింజులనైన దేవుని కుమారులగునట్లు సనుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. అందువలన నేను వ్యర్థముగా పరిగెత్తలేదనియు నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదనియు క్రీస్తు దినమున నాకు అతిశయ కారణము కలుగును. మరియు మీ విశ్వాస యాగములోను దాని సంబంధమైన సేవలోను నేను ప్రాణార్పణముగా పోయబడినను నేను ఆనందించి మీ అందరితో కూడా సంతోషింతును. ఇటువలనే మీరును ఆనందించి నాతో కూడా సంతోషించుడి. నేనును మీ క్షేమము తెలుసుకొని ధైర్యము తెచ్చుకుని నిమిత్తము తిమోతికి శీఘ్రముగా మీ యొద్దకు పంపుటకు ప్రభువైన యేసునందు నిరీక్షించుచున్నాను. Amen. So in verse 21, he talks about Timothy. He says most people are interested only in their own things, not the things of Christ Jesus. But Timothy is different. He is seeking the things ఇక్కడ ఇతర శిష్యులు ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నాడంటే ఇతర వ్యక్తులు వారి సొంత కార్యాలని చూసే వ్యక్తులుగా స్వార్థం కలిగి వారి సొంత కార్యాల మీద దృష్టి సారించిన వ్యక్తులుగా ఉన్నారు. కానీ తిమోతి మాత్రము మరి దేవుని మీద దృష్టి కలిగి దేవుని మనసు కలిగి దేవుని కార్యాలని చేసే వ్యక్తిగా ఇక్కడ కనిపిస్తున్నాడు. And Epaphroditus in the next section in verse 25 onwards, Epaphroditus was the same. He almost died looking after Paul, who was in prison. And when we come to you're gone. మరి ఇక్కడ 25వ వచనం నుంచి ఇక్కడ ఎపఫ్రోదితు ఈయన కూడా మరి క్రీస్తు మరి పౌలుతో కూడా చెరసాల్లో ఉండి ఎపఫ్రోదితు 25వ వచనంలో చూస్తాము. చెరసాల్లో ఉన్న వ్యక్తిగా ఆయనతో మరి పౌలు శ్రమల్లో కూడా ఆయన తోడుగున్న వ్యక్తిగా ఇక్కడ కనిపిస్తున్నాడు. So Paul gives us the example of the Lord Jesus, the example of Timothy, the example of Epaphroditus, and now in chapter 3 he gives us the example of himself, Paul. మరి పౌలు యేసుక్రీస్తు ప్రభు గురించి ఉదాహరణ చెప్తూ పౌలు గురించి తిమోతి గురించిన ఉదాహరణ చెప్తూ ఎపఫ్రోదితు యొక్క ఉదాహరణ చెప్తూ 3వ అధ్యాయంలో పౌలు తన ఉదాహరణ ఇక్కడ చెప్తున్నాడు. కిమ్ వి విల్ అవర్ టైమ్ ఈజ్ కమింగ్ క్లోజ్. Thank you. So you can wind up within one or 2 minutes. Yeah, that's okay. Yes. So Paul, we know Paul. We know the story. We know how in 2 Corinthians he says he was shipwrecked. He says he was in prison. He says he was stoned. And many other things. He was whipped, and many things happened to him. He suffered. But, Paul's focus was on the Lord Jesus, that I may know him, that I may know Christ. That must be our focus too. Okay.
3వ అధ్యాయంలో పౌలు తన గురించి చెప్తున్నాడు, తన గురించి మాట్లాడుతూ ఏ విధంగా ఆయన నీవెవరము అని పౌలు మరి అపొస్తలుల కార్యంలో ఏ విధంగా అయితే ప్రశ్నించాడో ఆయన గురించి ఆయన పూర్తిగా తెలుసుకోవాలనే ఉద్దేశం కలిగి కొరింథీ రాసిన పత్రికలు ఏ విధంగా ఆయన రాళ్ల చేత కొట్టబడ్డాడో, శ్రమపరచబడ్డాడో, కొరడాలతో కొట్టబడ్డాడో, సో ఆయన శ్రమల్ని అక్కడ తెలియచేస్తూ ఉంటాడు. అంటే క్రీస్తు కొరకు ఏ విధంగా క్రీస్తు మనిషి కలిగి క్రీస్తు కొరకు ఏ విధంగా శ్రమపరచబడ్డాడో ఈ విషయాలన్నీ కూడా మనం పౌలు జీవితంలో గమనించగలుగుతాం. Yeah. That's it. Thank you for listening. Amen. 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 So